కామారెడ్డికి సీఎం రాక అర్ధరాత్రి పీఏసీఎస్ చైర్మన్ కపిల్ రెడ్డి అక్రమ అరెస్ట్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి రేపు సీఎం రాకతో ప్రశ్నిస్తామనే భయంతో ముందస్తు అరెస్టులు. పోలీస్ స్టేషన్ సదాశివనగర్ పోలీస్ బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. కామారెడ్డిలోని తన నివాసం నుండి తాడ్వాయి పీఏసీఎస్ చైర్మన్ కపిల్ రెడ్డిని అరెస్ట్ చేసి సదాశివనగర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కపిల్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గం అకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర నష్టపోయారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డికి 200 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు 18 ఇళ్లు వచ్చినా ఇవ్వడం లేదని కపిల్ రెడ్డి తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్. సరిగ్గా సమయం రాత్రి 1 గంటలు అవుతుంది. సిఐ నగర్ సంతోష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరియు తాడ్వాయి ఎస్ఐ గారి ఆధ్వర్యంలో 2 కానిస్టేబుల్ గారు కామారెడ్డిలో ఉన్న మా ఇంటికి 10:40 గంటలకు వచ్చి రేపటి సీఎం ప్రోగ్రాం గురించి ఒక 1 అవర్ స్టేషన్కి రావాలని పిలిచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధంగా ఉంచారు వీళ్ళు. ఎందుకంటే రేపటికి సీఎం ప్రోగ్రాంకి మేమేదో బంధు పిలిపించినట్టు, మా మాజీ ఎమ్మెల్యే గారు ఏదో పిలిపించినట్టు చేసినారు. మేము ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి కానీ లోకల్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారికి కానీ, సీఎం గారు వస్తున్నారు సంతోషం, కానీ ఒక్కటి ఏంటంటే ఏదో రోడ్ల మీద ఉండి అవి కాకుండా గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలో అత్యంతంగా నష్టపోయింది. రాజంపేట మండల్ కానీ, నాగిరెడ్డిపేట మండల్ కానీ, లింగంపేట మండల్ కానీ, ఎల్లారెడ్డి మండల్ కానీ, తాడ్వాయి మండలంలో ఉన్న కొన్ని విలేజ్లు మరియు గాంధారి మండలంలో ముఖ్యంగా రాజంపేట మండల్ ఆర్గొండ విలేజ్ కానీ మరియు ఆర్గొండ కొండాపూర్ చుట్టుపక్కల ఉన్న తండాలలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరగడం జరిగింది. అక్కడ వాళ్ళని చూస్తే దుర్భరమైన పరిస్థితులు, కరెంటు లేదు, తాగనీకి నీళ్ళు లేవు, రోడ్లన్నీ మొత్తం పాడైపోయినాయి, పశువులన్నీ కొట్టుకుపోయినాయి. చాలా మంది వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఎవరు పోయింది లేదు, ఏదో ఫోటోలకు పోజులు ఇచ్చాడు తప్ప. అది మేము పోయిన తర్వాత, మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు వెళ్ళిన తర్వాత. అలాగే లింగంపేట మండలంలో 2 నుంచి 3 చెరువులు, పెద్ద పెద్ద చెరువులన్నీ తెగిపోయి 1000 ఎకరాలలో పంట పొలం నష్టం కాకుండా నష్టంతో పాటు పంట పొలాల్లోకి విపరీతమైన ఇసుక, రైతుల పొలాల్లోకి ఘోరమైన పెద్ద పెద్ద రౌతులు పడిపోయి వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా చెప్తున్నా చాలా ఘోరమైన పరిస్థితి. అది ఒకటే చెప్తున్నా, మేము ఫోటో ప్రదర్శనలో సీఎం గారు చూసి ఫోటోకి ఏదో చూసి ఏదో వచ్చిపోయినాం. నేనేదో పేపర్లో చూసిన 10 కోట్లు రిలీజ్ అయిందండి. దాదాపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 200 కోట్ల ఖర్చు అవుతుంది. అంత పెద్ద మొత్తంలో భారీ నష్టం జరిగింది. కళ్యాణి ప్రాజెక్టు కొట్టుకుపోయింది. రైతులతో పాటు కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులు, అంటే కోళ్ల ఫారాలు, ఒక 4-5 కోళ్ల ఫారాలు కొట్టుకుపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎల్లారెడ్డిలో చాలా ఆస్తి నష్టం జరిగింది. దేవుని దయ వల్ల ప్రాణ నష్టం ఏం లేదు. కానీ ఇట్లా ఏదో రేపు మేము ఏం పిలిపించినాం, మేము మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం ఎల్లారెడ్డిలో డబుల్ బెడ్రూమ్లు కట్టించిన వాటికి బిల్లులు ఇవ్వాలని మీకు వినతి పత్రం ఇద్దామని చెప్పినాం. కానీ మీ ప్రోగ్రాం అడ్డుకుంటామని ఎక్కడ మేము అనలేదు. అక్కడ ఉండేదే గరీబోళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇస్తే మీకు వచ్చే నష్టమేముంది? ఎమ్మెల్యే గారికి వచ్చే నష్టమేముంది? సీఎం గారికి వచ్చే నష్టమేముంది? అలాగే తాడ్వాయి మండల్ బ్రహ్మన్పల్లిలో దాదాపు 18 ఇళ్లు, వాళ్ళకి ఎంత ఇబ్బందులు పెడతారో వాళ్ళని ఇప్పుడు పోయి అడిగినా చెప్తారు. మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసినాం, అరే నాయన మీరు పార్టీ మారినా సరే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పినాం, స్థానిక నాయకులకు చెప్పినాం. అయినా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఎలాంటి ఇండ్లు ఇస్తలేరు. ఇది కాదు కదా పద్ధతి. రాత్రి ఇంట్లో నాయన చిన్నపిల్లలు ఉన్నారా అని పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పద్ధతి కాదు కదా. ఒక్కటే హెచ్చరిస్తున్నాం, సానుకూలంగా చెప్తున్నాం, గౌరవంగా చెప్తున్నాం. దయచేసి ఎల్లారెడ్డి చాలా చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. అవన్నిటికీ రేపు సీఎం గారు ఖచ్చితంగా ఒక మంచి
డెవలప్మెంట్ మీన్స్ దానికి అయ్యే సుమారు 100 నుంచి 200 కోట్ల ఖర్చు అవుతుంది. అవన్నీ ప్రకటించిపోతారని ఆశిస్తున్నాం. ఇట్లాంటి ఎన్ని నిర్బంధాలు పెట్టినా తెలంగాణ కోసం, కేసీఆర్ గారి కోసం మేము ఎల్లప్పుడూ, ప్రజల కోసం ఎల్లప్పుడూ మేము ముందుంటాం. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా భయపడేది లేదు. జై తెలంగాణ, జై సురేందర్ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.